మ్యాక్సిమైజ్ చేయండి. 1 minute. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ పుట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ రెజ్యూమ్, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం, ఉంటే రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలి? యాక్చువల్గా మనకి ఏంటంటే 2 yearsకి 1 yearకి కాల్స్ ఏం రావండి ఎస్ఐపిలో. మినిమం ఒక 4 to 5 years మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే కాల్స్ వస్తాయి. 3 years ఉన్నా కూడా పర్వాలేదు. ఓకే. ఇఫ్ యూ పుట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ రెజ్యూమ్, సో రెజ్యూమ్లో 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. టోటల్గా 3 ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలండి, ఒక 4 years 5 years ఉంటే కనుక. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. చూడండి, 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ S/4HANA, ఇంప్లిమెంటేషన్ అంతా S/4HANA అనే కదా. సో 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. మీకు నేను టెస్టింగ్ ప్రాజెక్ట్ నా కాన్సెప్ట్ చెప్పాను. సో 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్, అండ్ 2 years సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో ఈ త్రీ ఉండాలి. 1 year ఇంప్లిమెంటేషన్ S/4HANA, 1 year టెస్టింగ్ S/4HANA, ప్లస్ ఈసీసీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టెస్టింగ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్టింగే కదా. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది. తర్వాత 2 years సపోర్టింగ్, ఈసీసీ ప్లస్ S/4HANA. సో ఇవి ఉండాలి. సో ఇవి ఉంటే కనుక మీరు 1 minute. 1 minute అండి, 1 minute. ఓకేనా? చూడండి. సో 5 years ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం మీకు. సో 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ S/4HANA, 1 year టెస్టింగ్ S/4HANA ఈసీసీ ఏదైనా పెట్టచ్చు. తర్వాత 2 years సపోర్టింగ్ ప్రాజెక్టు. సో ఈ త్రీ ఉంటే కనుక మీకు రెజ్యూమ్లో పిక్ అవుతుంది యాక్చువల్గా. లేదంటే ఎలా ఉండాలి? 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ S/4HANA, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఆర్ అని ఉంది చూసారా? ఆర్ క్రింద చూడు, సత్యగా సెలెక్ట్ చేయండి, సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి, సెకండ్ పేరా అది. సో ఇవి ఉండాలి. 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్, టూ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్లో ఉంటేనే మీరు మీరు 5 years ఎక్స్పీరియన్స్ అంటే ఇలా ఉండాలి. లేదంటే పైన చెప్పాను, 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్ ఉండాలి. సో ఇలా ఉంటే ఏంటి సత్య వాళ్ళు జాయిన్ అవ్వలేదు ఏంటి ఇవాళ? ఉమ్? నిన్న కూడా సత్య జాయిన్ అవ్వలేదు సార్ చాలా మంది. ఎందువల్ల? లాస్ట్ డే జాయిన్ అయ్యారు కదా, 9 members వరకు ఉన్నారనుకుంటా కదా. లాస్ట్ డే ఎంతమంది ఉన్నారు? 6 members 7 members ఉన్నారు కదా. సార్ సిక్స్ సిక్స్ మెంబర్స్. ఉమ్. సరే, నేను వీడియో ఫాలో అవుతానులే, డోంట్ వరీ. సో చూడండి, 1 year ఇంప్లిమెంటేషన్, 1 year టెస్టింగ్, 1 year సపోర్టింగ్ ఉండాలి. ఈసీసీ 5 years ఎక్స్పీరియన్స్ అయితే కనుక. లేదంటే ఎలా ఉండొచ్చు? 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమ్లో యాడ్ అయి ఉండాలి. యాడ్ అయి ఉంటేనే మీరు 5 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు పనికి వస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే పెట్టుకోవాలి. క్లియర్ కదా? సో మీ రెజ్యూమ్లో ఎన్ని ఇంప్లిమెంటేషన్ ఉండాలి, ఎన్ని సపోర్టింగ్ ఉండాలి అంటే ఇది 5 years ఎక్స్పీరియన్స్ అయితే కనుక 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అండ్ 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. మ్యాండేటరీ. క్లియర్ కదా? క్లియర్ కదా?
అది. నెక్స్ట్ చూడండి, రెజ్యూమ్ నెక్స్ట్ చూడండి. 2 ఇయర్స్ అనుకుందాం. ఇప్పుడు మామూలుగా మనకి 4 to 5 years అనేది మీకు ఇక్కడ అర్థమైంది. 4 to 5 years తర్వాత 2 ఇయర్స్ డౌన్కి వెళ్ళండి సత్య గారు. తర్వాత 2 ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మీ రెజ్యూమ్లో ఎన్ని ఉండాలి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక 2 ఇంప్లిమెంటేషన్ S/4HANA పెట్టుకోవాలి. ఈసీసీ వర్కౌట్ అవ్వదు. 2 ఇయర్స్ అయితే కనుక మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఉందనుకోండి, మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఉంటే కనుక 2 ఇంప్లిమెంటేషన్లో మీరు వర్క్ చేసి ఉండాలి. ఉండాలి, అది పెట్టాలి. అది పెట్టుకుంటేనే మీకేమవుతుంది, మీ రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది. మినిమం 2 ఇయర్స్ అయితే. ప్రతి రెజ్యూమ్లో క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీరు ఎన్ని ప్రాజెక్టులో పనిచేస్తారు, మీ క్లయింట్ ఏంటి, ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు అనేది మ్యాండేటరీగా కనిపించాలి. 2 ఇయర్స్ అయితే కనుక 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేది మ్యాండేటరీ మీ రెజ్యూమ్లో ఉండాలి. తర్వాత డౌన్కి వెళ్ళండి. 3 ఇయర్స్ అనుకుందాం. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఉందనుకుందాం. నిజంగా మీరు 3 ఇయర్స్ వర్క్ చేసి ఉంటే కనుక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది 2 ప్రాజెక్ట్స్. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఎలా చూపించాలి? 2 ఇంప్లిమెంటేషన్లో పనిచేశారు. ఓకేనా? ఒకటి సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఉండాలి మీ రెజ్యూమ్లో. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇయర్స్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ఒకటి సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఉండాలి. ఈ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్స్ రిజల్యూషన్ చేస్తాం, దాన్నే సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. నేను ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. మీకు రెజ్యూమ్స్ ఇస్తాను, నేను శాంపిల్ రెజ్యూమ్స్ చూపిస్తాను, కొన్ని ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను మీకు. 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్ అయితే, మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఉండాలి. అదే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అయితే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 ఇయర్స్ చేసినట్లు ఉండాలి. 3 ఇయర్స్ అయితే 1 ఇంప్లిమెంటేషన్ 3 ఇయర్స్ అయితే కనుక 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ S/4HANA, అలాగే ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్లో కూడా మీరు వర్క్ చేసినట్లు మీ రెజ్యూమ్లో ఉండాలి. అది. తర్వాత డౌన్కి వెళ్ళండి. తర్వాత 4 to 5 years. 4 to 5 years చెప్పాను కదా, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 సపోర్టింగ్ ప్రాజెక్టు. అది 5 తీసేసి 4 ఉంచండి. ఓన్లీ 4 ఇయర్స్ అనుకుందాం. 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉండాలి? మీరు 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, తర్వాత 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ 3 తీసేసి 2 ఇవ్వండి. 2 ఉంది కదా, దానిపైన సత్య గారు 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్ బ్రాకెట్లో 3 ఇయర్స్ ఉంది కదా, అది 2 పెట్టండి. అది మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, మీరు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అనుకుందాం మీది. సో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో పనిచేయాలి 2 ఇయర్స్. తర్వాత సపోర్టింగ్ ఒక 2 ప్రాజెక్ట్లో వర్క్ చేసినట్లు ఉంచాలి. ఈసీసీ ప్లస్ S/4HANA. సో అది 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అవుతుంది మీ రెజ్యూమ్ అనేది. తర్వాత ఇలా ఉండాలి. అంటే మీరు పెట్టే ఎక్స్పీరియన్స్ని బట్టి మీ రెజ్యూమ్ అనేది యాడ్ అవ్వాలి. మీరు పెట్టుకునే ఎక్స్పీరియన్స్ని బట్టి మీ రెజ్యూమ్ అనేది, మీరు పెట్టే రెజ్యూమ్ని బేస్గా చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెడతారనే దాన్ని బట్టి చేసుకోవాలి. క్లియర్ కదా? మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెడతారనే దాన్ని బట్టి మీ రెజ్యూమ్లో దాన్ని బేస్గా చేసుకుని మీ ఎక్స్పీరియన్స్ అనేది, దాన్ని బేస్గా చేసుకుని రెజ్యూమ్లో మీ ప్రాజెక్టులనే ఉండాలి. 4 ఇయర్స్ అనుకుందాం ఎగ్జాంపుల్. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అండ్ 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. టోటల్గా ఎంత? 4 ఇయర్స్. అట్లా ఉండాలి. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, సో ఎండ్ యూజర్ రెజ్యూమ్ కూడా ఇస్తాను. మీరు ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళటం అనేది చాలా ఈజీగా జాబ్స్ కొట్టచ్చు. మీకు ఎండ్ యూజర్ వీడియోస్ కూడా ఇస్తాను. అంటే ఇంత బర్డెన్ ఉండదు. మీరు ఎస్ఐపి ట్రైనింగ్లో ఓన్లీ ఒక 10% నేర్చుకుంటే మీరు ఎండ్ యూజర్గా వెళ్ళిపోవచ్చు. సో మీరు ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చు. సో ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. మంచి కెరీర్ ఉంది ఎండ్ యూజర్గా కూడా. తర్వాత మీ రెజ్యూమ్ ఎక్కడ అప్లోడ్ చేయాలి? Naukri.com, timesjob.com, monster.com,
linkedin.com, shiny.com. వీటిల్లో మీరు అప్లోడ్ చేయాలి మీ రెజ్యూమ్ అనేది. linkedin.com, naukri.com, shiny.com, తర్వాత timeshop.com. వీటన్నిటిలో కూడా 100% ప్రొఫైల్ కంప్లీట్ అయ్యే విధంగా అప్లోడ్ చేయాలి. ఎలా పడితే అలా చేస్తే జాబ్ రాదండి. 100% కంప్లీట్ అవ్వాలి. తర్వాత నౌకరీలో పెయిడ్ మెంబర్షిప్ అని ఉంటుంది. అది తీసుకుంటే మీ రెజ్యూమ్ అనేది కొంచెం టాప్లోకి వస్తుంది. మంత్లీ 600 రూపీస్ ఉంటుంది. మంత్లీ 600 రూపీస్ ఉంటుంది. అది తీసుకుంటే ఏమవుతుంది, మీ రెజ్యూమ్ అనేది కొంచెం టాప్లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం జాబ్ అనేది తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది తర్వాత కంపెనీ వెబ్సైట్స్, అప్లోడ్ రెజ్యూమ్ ఇన్ కంపెనీ వెబ్సైట్స్ అండర్ కెరియర్స్. లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు infosys.com కి వెళ్ళిపోయారు అనుకోండి, కెరియర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. tcs.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే కెరియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల కూడా ఏమవుతుంది, మీకు అలా అప్లోడ్ చేసుకోవటం వల్ల కూడా మీకు రెజ్యూమ్ అనేది తొందరగా పిక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ కనిపించే పోర్టల్స్ అన్నిట్లోనూ కూడా మీ రెజ్యూమ్ అనేది మ్యాండేటరీగా అప్లోడ్ చేసి ఉండాలి. 100% ప్రొఫైల్ అనేది రావాలి. అలా వచ్చుంటేనే మీరు ఎలిజిబుల్, లేకపోతే లేదు. తర్వాత చూడండి, ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే రెజ్యూమ్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి చూడండి. ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలో చెప్తాను చూడండి. వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే పెట్టుకోవాలి. ఓకేనా? ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా, నేను చాట్ బాక్స్లో ఒక 1 మినిట్ నేను ఒక రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి చూద్దాం. చాట్ బాక్స్లో రెజ్యూమ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ కంప్లీట్గా పైన ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. ఆ, తర్వాత ఇక్కడ ఏమేమి చూడండి, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అలాగే మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత టెక్నికల్ స్కిల్స్, మీకు ఏమేమి టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వీటిలో మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. మీకు తెలియని సబ్జెక్ట్ కానీ ఏమన్నా కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేది. ఇక్కడ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్, అకౌంట్ పేయబుల్, అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ ఉన్నాయి. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ యాడ్ అయిపోయినాయి ఆల్రెడీ. FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా డౌన్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ మీరు ఏం మార్చాల్సిన అవసరం లేదు. తర్వాత ఎక్స్పీరియన్స్ సమ్మరీ, మీరు ఎస్ఏపి చూడండి. ఎక్స్పీరియన్స్ సమ్మరీ అంటే ఎలా ఉండాలి, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ MNC కంపెనీ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. ఇక్కడ ఎలా చేయాలో తర్వాత చెప్తాను మీకు. MNC కంపెనీ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. మీ రెజ్యూమ్లో MNC ఉంటేనే రెజ్యూమ్ పిక్ అవుతుంది, లేకపోతే పిక్ అవ్వదు. మీరు TCSలో పనిచేస్తుంటే TCS, క్యాబ్ జెమినీలో పనిచేస్తుంటే క్యాబ్ జెమినీ, మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. చేసి ఉంటేనే మీ రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది, లేకపోతే పిక్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయండి. ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా మెన్షన్ చేయాలి. కొంతమంది క్లాస్ అటెండ్ అవ్వలేదు, డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది. ఓకే, సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మామూలుగా మీకు ఏముంటుంది, టాలీ కానీ ఏమైనా ఉండొచ్చు, అవి కూడా యాడ్ చేయండి. ఇది 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి మీ క్లయింట్ అని చెప్పాను కదా. సో ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీకు. సో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేయాలి. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఏమో ఒక ఇంప్లిమెంటేషన్ ఉందా,
ఇంప్లిమెంటేషన్ చూడండి. ఇంప్లిమెంటేషన్ మీ క్లయింట్ ఎవరు? ఓమాయిల్ 4 మిల్ ప్రైవేట్ లిమిటెడ్. క్లయింట్ ఎవరు? ఓమాయిల్ 4 మిల్ ప్రైవేట్ లిమిటెడ్ మీ క్లయింట్. ఈ క్లయింట్ మీరు వర్క్ చేస్తే కనుక అంటే ఇలా మీరు క్లయింట్ పెట్టుకోవాలి. ఏ క్లయింట్ కి వర్క్ చేస్తే ఆ క్లయింట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు మీ రోల్ ఏంటి ఇక్కడ? అసోసియేట్ కన్సల్టెంట్. అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ ఇలా ఉంటుంది. అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ అందరి వర్క్ అనేది ఒకే విధంగా ఉంటుంది. అందరి వర్క్ కూడా ఒకే విధంగా ఉంటుంది. క్లియర్ కదా? ఎవరి వర్క్ అయినా సేమ్ ఇలానే ఉంటుంది. సో అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ ఎవరి వర్క్ అయినా సరే ఒకే విధంగా ఉంటుంది కాబట్టి సేమ్ అలానే మీరు చేయాలి. సేమ్ డిజిగ్నేషన్ ఏదైనా పెట్టుకోండి. ఫస్ట్ ఇయర్లో మాత్రం అసోసియేట్ కన్సల్టెంట్, లేదంటే జూనియర్, తర్వాత కన్సల్టెంట్. సో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి అసైన్ చేసి ఇక్కడ యాడ్ చేసాం మనం. ఓమాయిల్ 4 మిల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మీ క్లయింట్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు. ప్రాజెక్ట్ ఇక్కడ ఏం చేశారు? ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇది ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. క్లయింట్ ఇన్ఫర్మేషన్ మీ క్లయింట్ నేచర్ ఏంటి, ఏ బిజినెస్ చేస్తున్నాడు ఏంటి, లొకేషన్ ఎక్కడ, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి మీరు. డౌన్కి వెళ్ళండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇది. డౌన్కి వెళ్ళండి. ఒక ఇంప్లిమెంటేషన్ యాడ్ చేసాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసాం. చదవాలి ఒకసారి. డౌన్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ కూడా ఇంకొక ఇంప్లిమెంటేషన్ ఉంది. పైన ఒక ఇంప్లిమెంటేషన్, కింద ఒక ఇంప్లిమెంటేషన్. 2 ఇయర్స్ అవుతుంది. తర్వాత ఇక్కడ సపోర్ట్ కూడా యాడ్ అయింది. సపోర్ట్ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సపోర్ట్ కూడా యాడ్ అయింది. సో ఇంప్లిమెంటేషన్ పైన ఒక ఇంప్లిమెంటేషన్, కింద ఒక ఇంప్లిమెంటేషన్. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఉన్నట్లు పెట్టుకోండి ఇట్లా. తర్వాత సపోర్టింగ్ ఒక 3 ఇయర్స్ ఉంది ఇక్కడ. చూసారు సపోర్టింగ్ ఎంత? సపోర్టింగ్ అంటే సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. సపోర్టింగ్ ఒక 3 ఇయర్స్, టోటల్గా 5 ఇయర్స్. సరిపోయిందా లేదా? పైన ఒక ఇంప్లిమెంటేషన్ 1 ఇయర్, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఒక 1 ఇయర్. ఓమాయిల్ 4 మిల్ పైన ఉంది 1 ఇయర్. ఇక్కడ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 1 ఇయర్. అంటే సపోర్ట్ టోటల్గా ఎంత? సపోర్ట్ 3 ఇయర్స్, ఇంప్లిమెంటేషన్ పైన కింద 1 ఇయర్ 1 ఇయర్, 2 ఇయర్స్. సపోర్టింగ్ ఒక 3 ఇయర్స్ చేసినట్లు టోటల్గా 5 ఇయర్స్. సరిపోయిందా లేదా? 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సరిపోయిందా లేదా సత్య గారు? సరిపోయింది సార్. సరిపోయింది. అలాగే తర్వాత కూడా చూడండి. పైన ఒక ఇదే 4 ఇయర్స్ కూడా వర్క్ అవుతుంది మీకు రెజ్యూమ్. ఇదే రెజ్యూమ్ మీరు 4 ఇయర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 4 ఇయర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు? పైన 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్ ఉంది కదా, క్రింద ఒక ఇంప్లిమెంటేషన్ 2 ఇయర్స్. సపోర్టింగ్ టూ చెప్తే 4 ఇయర్స్ అవుతుంది టోటల్గా. అదే సపోర్టింగ్ 3 ఇయర్స్ చెప్తే 5 అవుతుంది. సో 4 ఇయర్స్ కైనా 5 ఇయర్స్ కైనా ఒకటే రెజ్యూమ్. పైన 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్, క్రింద 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్ 2. సపోర్ట్ 3 ఇయర్స్ అన్నారనుకోండి 5 ఇయర్స్ అవుతుంది. అదే సపోర్ట్ 2 ఇయర్స్ చెప్తే 4 ఇయర్స్ సరిపోతుంది టోటల్గా. సేమ్ రెజ్యూమ్. క్లియరా కాదా? క్లియర్ సార్. అది ఇది వచ్చేసి టోటల్గా 5 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్కి సరిపోతుంది ఈ రెజ్యూమ్ అనేది. తర్వాత 3 ఇయర్స్ అనుకోండి. 3 ఇయర్స్ అంటే ఏముండాలి? ఒక ఇంప్లిమెంటేషన్, 2 ఇంప్లిమెంటేషన్, పైన ఒక ఇంప్లిమెంటేషన్, కింద ఒక ఇంప్లిమెంటేషన్. అట్లాగే ఒక సపోర్ట్ 1 ఇయర్. 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్, 1 ఇయర్, 1 మోర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సపోర్ట్ సెలెక్ట్ చేయండి. 1 ఇయర్ టోటల్గా 3 ఇయర్స్ అవుతుంది. టోటల్గా 3 ప్రాజెక్ట్స్ ఉండాలి. 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్ అండ్ 1 మోర్ ప్రాజెక్ట్, 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్, 1 ఇయర్ సపోర్ట్. టోటల్గా 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ ఈ రెజ్యూమ్ కూడా వాడచ్చు, లేదంటే 3 ఇయర్స్ కూడా సపరేట్గా రెజ్యూమ్స్ ఇస్తాను. 1 మినిట్. మన దగ్గర 3 ఇయర్స్ రెజ్యూమ్ ఓకే ఉంది. చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఇది 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్. టోటల్గా ఇక్కడ ఏముండాలి? 1 ఇయర్ ఒక 2 ఇంప్లిమెంటేషన్స్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 2 ఇంప్లిమెంటేషన్స్ అండ్ ఒక సపోర్ట్ 1 ఇయర్.
1 year ఇంప్లిమెంటేషన్ ప్లస్ 1 year ఇంప్లిమెంటేషన్ ప్లస్ 1 year సపోర్ట్, టోటల్ గా 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్, టోటల్ గా 3 years అవుతుంది. ఈ రెజ్యూమ్ ఎడిట్ చేసుకుని పెట్టుకోవటమే. 3 + 3 years 2 months ఉంది ఇక్కడ. క్లియరా కదా? ఎస్ సార్. క్లియరా? డౌన్కి వెళ్ళండి. ఇక్కడ క్లయింట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా? ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చూడండి. ఫార్మాస్యూటికల్ కంపెనీ. డౌన్కి వెళ్ళండి. సో ఇది పెట్టుకోవచ్చు డైరెక్ట్గా, మీరు కొన్ని చేంజెస్ చేసుకుని పెట్టుకోవచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్. సో 3 years అయిపోయింది. తర్వాత 2 years అయితే మీనింగ్ ఏంటి? ఒక ఇంప్లిమెంటేషన్ ఒక సపోర్ట్ అంతే. సారీ, 2 years అంటే 2 ఇంప్లిమెంటేషనే ఉండాలి, సపోర్ట్ ఉండదు 2 years వాళ్ళకి. 3 years నుంచి స్టార్ట్ అవుతుంది సపోర్ట్ అనేది. 2 years ఎక్స్పీరియన్స్. రెజ్యూమ్ చూడండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను సత్య గారు, 2 years ఎక్స్పీరియన్స్. సో 2 ఇంప్లిమెంటేషన్స్ ఉండాలి. S/4HANA ఈసీసీ కాదు, S/4HANA రెజ్యూమ్ యాడ్ చేసుకోవాలి. చూసారా? ఇది 2 years అంటే ఏంటి? పైన కొంచెం చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ 2 సపోర్ట్ అని చూసారా? 1 సపోర్ట్ ఉంది, టోటల్ గా 2 సపోర్ట్స్ ఉండాలి. 2 years అంటే సారీ 2 ఇంప్లిమెంటేషన్ ఉండాలి. 2 ప్రాజెక్ట్స్. ఆల్రెడీ అక్కడ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా 5 years ఎక్స్పీరియన్స్ లో, అవి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 ప్రాజెక్ట్స్. ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అది ఇక్కడ యాడ్ చేసుకోండి. క్లయింట్ నేమ్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఓమాయిల్ 4 మిల్ ప్రైవేట్ లిమిటెడ్, అది కూడా యాడ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, కింద ఉందా చూడండి. లేదంటే ఒకే 2 ప్రాజెక్ట్స్ పెట్టుకుని ఒక 1.5 year అలా పనిచేసామని చెప్పండి. ఒక 3 months బెంచ్ లో ఉన్నట్లు చెప్పుకోవచ్చు. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ 2 క్లయింట్స్ ఉన్నారా? ఇక్కడ ఒకటి చూడండి. ఫస్ట్ ఓమైల్ 4 మిల్, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, 1 year ఇంప్లిమెంటేషన్. తర్వాత ఇంకోటి ఉందా? ఇంకో ప్రాజెక్ట్ ఉంది, సరిపోయింది. మీరు మిగతావి చేంజెస్ చేసుకోవడం అంతే. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ S/4HANA చెప్పాలి, ఈసీసీ చెప్పకూడదు. ఈ ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువ ఉంది, ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది. కాబట్టి ఏం చెప్పాలి? ఈసీసీలో వర్క్ చేశాను, ఒక ఈసీసీలో వర్క్ చేశాను. సారీ, ఈసీసీ అనేది ఇంప్లిమెంటేషన్ లేదు, ఐఎమ్ సారీ, S/4HANA చెప్పాలి. మీరు S/4HANAలో ఉంటేనే పెట్టండి ఎక్స్పీరియన్స్ అనేది. క్లియర్ కదా? ఇది 2 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ సపోర్ట్ తీసేయండి. 2 years కి సపోర్ట్ ఉన్నది కదా, పైన ఒక ఇంప్లిమెంటేషన్, కింద ఒక ఇంప్లిమెంటేషన్. ఇక్కడ సపోర్ట్ లేదు, తీసేయాలి. S/4HANA కింద ఇంప్లిమెంటేషన్ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర సపోర్ట్ తీసేయండి సత్య గారు. సపోర్ట్ పైన సపోర్ట్ తీసేయండి. సో 2 ఇంప్లిమెంటేషన్, 2 years ఎక్స్పీరియన్స్ కి 2 ఇంప్లిమెంటేషన్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అలా యాడ్ చేసుకోండి. లేదంటే మీకు ఒక ఇంప్లిమెంటేషన్ లో చేస్తున్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇంప్లిమెంటేషన్ పైన ఒక ఇంప్లిమెంటేషన్, 2 years. S/4HANA ఈసీసీ కాదు, S/4HANA అని చెప్పాలి. క్లియర్ కదా? అర్థమైందా? అదే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఒకే ఒకే ప్రాజెక్ట్ పెడతారు, ఒకటి తీసేసి ఇంకోటి పెట్టుకుంటారు అంతే, మిగతా అంతా సేమ్. అర్థమైంది? రెజ్యూమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో. ఎస్ సార్. ఉమ్. తర్వాత ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఫ్రెషర్ రెజ్యూమ్. మీరు ఫ్రెషర్గా వెళ్దాం అనుకున్నారు, ఎగ్జాంపుల్. ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఏముంది? చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఈ రెజ్యూమ్ పెట్టుకోవడం, ఇంకేం లేదు. ఫ్రెషర్ రెజ్యూమ్ ఇది. ఫ్రెషర్గా కూడా జాబ్స్ ఉన్నాయి, లేవు అనుకోకండి.
నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ ఒకరు కాల్ చేశారు, మన వీడియోస్ చూస్తుంటారంట. సార్ నాకు జాబ్ వచ్చింది సార్, ఫ్రెషర్గా జాబ్ వచ్చిందని చెప్పారు. 3,50,000 ప్యాకేజ్. ఉంటారు ఫ్రెషర్గా కూడా, మీరు ట్రై చేయాలి కానీ జాబ్ వస్తుంది. నౌకరీ.com ఓపెన్ చేసి అప్లై చేస్తూ ఉండాలి. నౌకరీ.com ఓపెన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి అప్లై కొడుతూ ఉండాలి. ఏదో ఒకటి వస్తుంది జాబ్, రాకుండా ఉండదు. అర్థమైందా? ఇది ఫ్రెషర్ రెజ్యూమ్. మీకు ఏమేమి స్కిల్స్, మీకు ఎస్ఏపి పైన ఏమేమి నాలెడ్జ్ ఉంది, అది మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ రెజ్యూమ్ అంతా ఫిల్ చేసి, ఇక్కడ మీకు తెలియని పాయింట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయండి. అలాగే ఇక్కడ నంబర్, మీ ఫోన్ నంబర్, మీ మీ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి, ఇవన్నీ యాడ్ చేసుకుని అప్లోడ్ చేయాలి. డైలీ నౌకరీ.com లోకి లాగిన్ అవ్వాలి. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి అప్లై చేయాలి. timesjob.com కి లాగిన్ అవ్వాలి. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి అప్లై చేయాలి. shiny.com కి లాగిన్ అవ్వాలి. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి అప్లై చేయాలి. డైలీ ఒక 20 కంపెనీస్కి అప్లై చేస్తే 1 or 2 కాల్స్ వస్తాయి. లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండాలి. లింక్డ్ఇన్ ద్వారా కూడా చాలా జాబ్స్ వస్తాయి. ఇది ఫ్రెషర్ రెజ్యూమ్. మీరు ఎండ్ యూజర్గా వెళ్తారంటే ఎండ్ యూజర్ రెజ్యూమ్ కూడా ఇస్తాను మీకు. ఎండ్ యూజర్ రెజ్యూమ్స్ చాట్ బాక్స్లో ఉంది చూడండి. 2 రెజ్యూమ్స్ ఉన్నాయి, ఎండ్ యూజర్ రెజ్యూమ్స్ 2 ఉన్నాయి చూడండి. సో ఇది ఒక రెజ్యూమ్. 1 more రెజ్యూమ్ చూడండి. వన్ మోర్ రెజ్యూమ్ చూడండి, ఎండ్ యూజర్ రెజ్యూమ్. అవును సార్, రెండు వచ్చినాయిగా. రెండు వచ్చింది, రెండు బాగా బాగా చేస్తాను. రెండు వచ్చినాయి. సో 2 రెజ్యూమ్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్ రెజ్యూమ్ కావాలంటే పెట్టేసుకోండి. R2R వెళ్ళండి. మీకు R2R కావాలంటే వీడియోస్ ఇస్తాను. ఇప్పుడు యాక్చువల్గా మనం చెప్పిన వాటిలో కూడా మీరు, అంటే అది కాకుండా కంప్లీట్ ఎండ్ యూజర్. ఇప్పుడు కన్సల్టెంట్ దాంట్లో ఎండ్ యూజర్ అనేది ఒక 10%. కన్సల్టెంట్ ట్రైనింగ్లో ఎండ్ యూజర్ అనేది ఒక 10% మాత్రమే. కాబట్టి సపరేట్గా మీకు ఎండ్ యూజర్ రెజ్యూమ్స్ ఎండ్ యూజర్ వీడియోస్ కావాలంటే ఇస్తాను మీకు నేను. అవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? సో ఎండ్ యూజర్గా కావాలంటే ఎండ్ యూజర్గా వెళ్ళండి. ఇవి రెజ్యూమ్స్. క్లియర్ కదా? ఇంకా కొన్ని రెజ్యూమ్స్ ఉన్నాయి మన దగ్గర, అవన్నీ మీకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే కనుక 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఇంప్లిమెంటేషన్లో 2 years వర్క్ చేశారు, సపోర్టింగ్లో 3 years వర్క్ చేసినట్లు ఉండాలి. 4 years అయితే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసినట్లు, సపోర్టింగ్లో 2 years చేసినట్లు, టోటల్గా 4 అవుతుంది. 3 years ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. సో ఈసీసీ హనా యాడ్ అవ్వాలి. తర్వాత 2 years అయితే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. 1 year అయితే 1 ఇంప్లిమెంటేషన్. సేమ్ సేమ్ ఇదే స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి. ఎండ్ యూజర్ అయితే ఎండ్ యూజర్ వీడియోస్ ఇచ్చాను, అవి చూస్ చేసుకోండి. తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అనేది ఎలా పెట్టాలి ఏంటి, అవన్నీ కొన్ని పర్సనల్ పాయింట్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను మీకు నేను. అర్థమైంది? ఎంతవరకు క్లియరా? ఎస్ సార్. క్లియరా కదా?
ఎస్ సార్. క్లియర్ కదా? 1 minute. మీకు తెలుసు కదా, కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సేమ్ సేమ్ వర్క్ అండి. కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ ఏదైనా సరే సేమ్ వర్క్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే తొందరగా రెజ్యూమ్ పిక్ అవుతుంది, 4 years కూడా అవుతుంది. 3 yearsకి కొంచెం తక్కువ. 2 years 1 year పైన జాబ్స్ అనేవి రేరు. బట్ మీరు ట్రై చేస్తూ ఉండాలి, అప్లై చేస్తూ ఉండాలి జాబ్స్కి. మీరు అప్లై చేస్తుంటేనే మీకు జాబ్స్ అనేవి వస్తాయి, లేకపోతే రావు. ముందే చెప్తున్నాను, అప్లై చేస్తూ ఉండాలి. అప్లై కొడుతూ ఉంటే వస్తూ ఉంటే ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే రాదు. Naukri.com, timesjob.com, monster.comలో రెగ్యులర్గా జాబ్స్కి అప్లై చేస్తూ ఉండాలి. చేస్తుంటేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంతకుముందు సక్సెస్ స్ట్రాటజీ చెప్పాను, అది కూడా ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి. నోట్స్ మొత్తం మొత్తం పక్కాగా మీకు మైండ్లో ఉండాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, అవన్నీ ఉండాలి. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21N. గూడ్స్ రిసిప్ట్ మీగో. మీగోలో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ అటాట్ టు GRIL క్లియరింగ్ అకౌంట్. తర్వాత ఇన్వాయిస్ వెరిఫికేషన్ మైరో. GRIL క్లియరింగ్ అకౌంట్ అటాట్ టు వెండర్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ వెండర్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. BSX అంటే ఏంటి, WRX అంటే ఏంటి, ఇంపార్టెంట్. FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇంపార్టెంట్. FI to SD ఎంట్రీస్ పోస్టింగ్ ఇంపార్టెంట్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VL01 పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. కస్టమర్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01. కస్టమర్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ FB70 జరుగుతుంది. ఇవన్నీ చెప్పాను మీకు. తర్వాత APP కాన్ఫిగరేషన్ స్టెప్స్ అవన్నీ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్ అవన్నీ కూడా. తర్వాత SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ ఇవన్నీ చెప్పాను. అవన్నీ నేర్చుకోవాలి. డైలీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి చదువుకోవాలి. చదువుకుంటేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. క్లియర్ కదా? అది. సో ఈ రెజ్యూమ్స్ అనేవి మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, రికార్డ్ అవుతుంది కదా, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను కొన్ని పాయింట్స్. ఎందుకంటే ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు కదా, నెక్స్ట్ క్లాస్ అది. మరి సత్య గారు టుమారో అవైలబుల్ ఉండరు, స్క్రీన్ షేరింగ్ ఏమైనా చేస్తారా? రేపు కొన్ని పాయింట్ డిస్కస్ చేసి కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. ఎవరు చేస్తారు స్క్రీన్ షేరింగ్? నేను రేపు ఎల్లుండి ఉన్నాను సార్. మీరు సత్య గారు టుమారో డే ఆఫ్టర్ టుమారో ఉండరా? టుమారో డే ఆఫ్టర్ టుమారో అవైలబిలిటీ ఉండను. మండే ఉంటారా? మ్యాక్సిమం మండే ఉండటానికి ట్రై చేస్తాను. సరే, మండే నుండి స్టార్ట్ చేద్దామా? చెప్పండి, ఎవరన్నా లేకపోతే షేర్ స్క్రీన్ చేస్తారా? కుమార్, మీరు కమలాక్ష్, ఎవరన్నా స్క్రీన్ షేర్ విష్ణు. చేస్తానంటే ఓకే, లేదంటే నెక్స్ట్ క్లాస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ మండే. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. విష్ణు. మండే చేద్దాం సార్. మండే చేద్దామా? ఆయ్. ఓకే అండి, రైట్. మండే నుండి 3 days ఉంటుంది, ఇంకేం లేదు. కొన్ని వీడియో బేస్ లెర్నింగ్ ఉన్నాయి, అవి కూడా మీకు ఫార్వర్డ్ చేసేస్తాను. మండే రోజు స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్. సత్య గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటేనే పెట్టాలండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకూడదు. ఓకేనా? అర్థం చేసుకోండి. రికార్డ్ అవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్.